ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో విష సంస్కృతి వ్యాపించింది. జగన్ ప్రభుత్వ కాలంలో 20,000 ఎకరాల్లో గంజాయి సాగు, స్కూల్స్, కాలేజీలు, పార్కులు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలే. బంగారు భవిష్యత్తున్న పిల్లలు జీవశ్చవాలయ్యారు. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువత నేరగాళ్లుగా మారారు. యువగళం పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు తమ బాధను నారా లోకేష్ గారికి చెప్పుకోవడంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన చర్యలు చేపట్టి ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారు పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరాను. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు ఈ డ్రగ్స్ మాఫియాల అణిచివేతకు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మార్చేందుకు మొదటి కేబినెట్ సమావేశంలోనే సంకల్పించారు. డ్రగ్స్ పై సమాచారం లేదా సహాయం కోసం ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ 1972 24/7 అందుబాటులోకి తెచ్చి డ్రగ్స్ కార్యకలాపాలతో ప్రమేయం ఉన్న వారికి సంక్షేమ పథకాలు నిలిపివేశారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా 325 హాట్ స్పాట్స్ ని గుర్తించి దృష్టి పెట్టారు. ఒక్క ఏడాది కాలంలో 831 కేసులు నమోదయ్యాయి. 2,114 మంది అరెస్ట్ అయ్యారు. 23,770 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 27 లీటర్ల హాషిష్ ఆయిల్ పట్టుబడింది. 2,093 వాహనాలను, 7.75 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఆపరేషన్ గరుడ పేరిట 150 మెడికల్ షాపుల్ని ముయించారు. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి వస్తున్న డ్రగ్స్ ను నివారించేందుకు రైళ్లలో తనిఖీలు పెంచారు. ఈగల్ టీమ్ అండ్ రైల్వే శాఖ సంయుక్త ఆపరేషన్లు జరిపి 37 కిలోల గంజాయి, 152 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరకు, పాడేర్లలో గంజాయి హబ్లను కాఫీ గార్డెన్లుగా మార్చారు. విద్యామంత్రి నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ద్వారా విద్యార్థులను కాపాడుతున్నారు. 5 ఏళ్లుగా పెంచి పోషింపబడిన విష సంస్కృతిని ఒక్క ఏడాది కాలంలోనే, ఒకే ఒక్క ఏడాదిలో సమూలంగా నిర్మూలించారు. చంద్రబాబు గారి ఉక్కు సంకల్పం, లోకేష్ గారి బాధ్యతా భావన కలిసి ఈ యుద్ధంలో విజయం సాధించాయి. ఇప్పుడు తల్లిదండ్రులకు తమ బిడ్డలు సురక్షితం, వారి భవిష్యత్తు పదిలం అనే ఒక నిశ్చింత దొరికింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, ఇదే మా దృఢ సంకల్పం.